ఈ రోజు మనము హంపీలో ఎంతో ప్రసిద్ధి చెందిన విజయ విఠల టెంపుల్ గురించి అయితే తెలుసుకుందాము. మనం విఠల టెంపుల్ పార్కింగ్ నుండి ఎంటర్ అవగానే మనకి గెజ్జల మండపం అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనకి విజయ విఠల టెంపుల్ దగ్గర దగ్గర ఒక 1 కిలోమీటర్ వాక్ అయితే ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ఉంటాయి. దానికి పర్ పర్సన్ 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఇక్కడ నుంచి మనకి విజయ విఠల టెంపుల్ వరకు అయితే 20 రూపీస్ తీసుకుంటారు. అందుకే అంత దుమ్ము లేసింది. మనకి వెళ్ళే దారిలో కొండలపైన ఒక్కొక్క రాయి ఒక్కొక్క షేప్లో అయితే కనిపిస్తుంది. మనకి వెళ్ళే మార్గంలో ఏదో ఒక మండపం అయితే కనిపిస్తూనే ఉంటుంది. అంటే ఇక్కడ ఏదో ఒక ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటాయి అనమాట. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ మండపమే, కాకపోతే లోపల శివలింగం అనేది ఉంది. అటు వెళ్ళకూడదు మాకు చిచ్చి. నో నో దా పైకి వెళ్దాం. చిచ్చి నో పాడిపోయాడు. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి పుష్కరాని. ఇక్కడ విజయ విఠల టెంపుల్కి సంబంధించిన పుష్కరాలు లేకపోతే ఏమైనా తెప్పోత్సవాలు ఇలాంటివి జరిగేవి అనమాట. ఇక్కడ ఏ మోక్ష వెళ్ళకూడదు. ఇప్పుడైతే మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం. ఈ టెంపుల్కి దగ్గరలో ఇక్కడ స్తంభాలతో స్క్వేర్ షేపుల్లో ఉన్నాయి చూసారా. ఇక్కడ ఏంటంటే అప్పట్లో ఇక్కడ బంగారం, ఇంకా సిల్వర్, కాపర్ అండ్ ఇంకా వజ్రాలు ఇలాంటివన్నీ ఈ బాక్సుల్లో దగ్గర షాపుల కింద పెట్టేవి అమ్మేవారంట. ఇంకా గుర్రాలు కూడా అమ్మేవారంట. విజయ విఠల టెంపుల్ లోపలికి వెళ్ళడానికి అయితే ఎంట్రీ ఫీ అయితే ఉంటుంది. పర్ పర్సన్ 40 రూపీస్. ఈ విఠల టెంపుల్ లోనే కాదు, మిగతా చాలా టెంపుల్స్ లో మనకి షాప్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. చిన్న చిన్న స్క్వేర్ షేపుల్లో ఉన్నాయి చూసారా, చాలా కొత్తగా అనిపించాయి. మనం టెంపుల్ లోపలికి ఎంటర్ అవగానే ఫస్ట్ మనకైతే ఈ రాతి రథం కనిపిస్తుంది. మనకి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న 50 రూపీస్ నోట్ మీద మనకి రాతి రథం అయితే కనిపిస్తుంది. మీరు అందరూ చూసే ఉంటారు. మనకి విజయ విఠల టెంపుల్ లో విష్ణు భగవంతుని అయితే పూజిస్తారు. ఫస్ట్ ఇప్పుడైతే మనం ఈ రాతి రథం గురించి అయితే తెలుసుకుందాము. శ్రీకృష్ణ దేవరాయల వారు ఒరిస్సా మీద యుద్ధం గెలిచాక అక్కడ కోనార్క్ లో ఉన్న సన్ టెంపుల్ ని చూసి ఇన్స్పైర్ అయ్యి అలాంటిది విజయనగరంలో కూడా ఉండాలని చెప్పి ఈ రాతి రథం అయితే ఇక్కడ నిర్మించారు. ఈ రాతి రథం అసలు ఎక్కడికి కదలదు. ఇన్ కేస్ కదిలింది అంటే భూమి అంతం అయిపోతుందని చెప్పి ఇక్కడ అంతా నమ్ముతారు. ఒకప్పుడు వీల్స్ జస్ట్ ఇలా తిరిగేవంట. కాకపోతే అందరూ వెళ్ళి ముట్టుకుంటున్నారని చెప్పి ఆర్కియాలజీ వాళ్ళు దాంట్లో సిమెంట్ వేసి ఆ వీల్స్ అనేవి అలా స్టిఫ్ గా ఉంచేశారంట. మీరు ఈ రాతి రథం ముందు 2 ఏనుగులను అయితే గమనించారు కదా. మామూలుగా ఒరిజినల్ రాతి రథం ముందు అయితే మనకి గుర్రాలు ఉండేవి. అవి డిస్ట్రాయ్ అవ్వడం వల్ల ఈ ఏనుగులను అయితే తీసుకొచ్చి పెట్టారంట. ఈ గోడల మీద వాటి మీద ఎన్నో శిల్పాలు చాలా అంటే చాలా చక్కగా అండ్ ఏదో ఒక మీనింగ్ తో అయితే చెక్కారు. మీరు చూసారా, చూడండి. ఇప్పుడైతే మీకు ఇలా వాల్స్ మీద డిజైన్స్ అయితే చూపిస్తాను. ఇప్పుడైతే మనం గుడి లోపలికి అయితే వెళ్దాము. ఇది వచ్చేసి గుడి ఎంట్రన్స్ అన్నమాట. ఈ గుడి లోపల పిల్లర్స్ మీద మహాభారతం, భగవద్గీత, రామాయణం లోని సన్నివేశాలన్నీ చెక్కబడి ఉంటాయి. పురాణాల గురించి బాగా తెలిసిన వాళ్ళకైతే ఈ స్తంభాలను చూడగానే ఆ స్టోరీస్ అయితే బాగా అర్థమవుతాయి. అరవకూడదు మోక్షు. ఇక్కడ గుడి చుట్టూ ప్రదక్షిణాలు ఎట్లా అంటే కింద నుంచి అంటే లోపలికి దిగి అయితే ప్రదక్షిణాలు చేయాలి. ఇప్పుడు నేను ఆరో మార్క్ పెట్టి చూపించాను కదా, అటు నుంచి వెళ్ళి ఈ పక్క నుంచి అయితే రావాల్సి ఉంటుంది. ఇది గర్భగుడికి ఎంట్రన్స్ అనమాట. ఇందులోంచి అయితే మనం గుడి లోపలికి అయితే వెళ్దాము. గర్భగుడి లోపల మొత్తం అయితే చాలా చీకటిగా ఉంటది. నేనైతే ఫ్లాష్ వేసి మీకైతే ఇది చూపిస్తున్నాను. ఒకప్పుడు ఇక్కడ దేవుడి విగ్రహాలు అయితే ఉండేవి. ఇప్పుడైతే జస్ట్ ఆ ఫౌండేషన్ మాత్రమే ఉన్నాయి. ఈ పైన అన్ని గబ్బిలాలు అనమాట. చాలా అంటే చాలా గబ్బిలాలు అండ్ ఇంకా స్మెల్ అయితే చాలా విపరీతంగా వచ్చేస్తుంది లోపల. ఇదే అనమాట మ్యూజికల్ పిల్లర్స్ ఉండే మండపం. కాకపోతే దగ్గర దగ్గర ఒక 10 years నుంచి అయితే క్లోజ్ చేస్తారు ఈ మండపాన్ని. ఈ మండపం చాలా మట్టుకి డ్యామేజ్ అయిపోయిందంట. విజిటర్స్ అందరూ వెళ్ళి స్టోన్స్ తోని అండ్ కాయిన్స్ తోని కొట్టేసేటప్పటికి చాలా మట్టుకి
డ్యామేజ్ అయిపోయిందని చెప్పి లోపలికి వెళ్ళడం అయితే క్లోజ్ చేసేసారు. ఇది వచ్చేసి కళ్యాణ మండపం. అప్పట్లో రాజుల పెళ్లిళ్ళు అయితే ఇక్కడ జరిగేవంట. ఈ మండపంలో కూడా పిల్లర్స్ పైన పురాణాలకు సంబంధించిన సన్నివేశాలు అయితే చెక్కబడి ఉంటాయి. ఈ మండపంలో మనకి కొన్ని వింత జంతువులు అయితే కనిపిస్తాయి. ఈ విగ్రహాలను ఏంటంటే 6 రకాల జంతువుల కలయికలో అయితే దీన్ని నిర్మించారు. దీనిని కన్నడలో మకరయాలి అని పిలుస్తారనమాట. ఈ విగ్రహం ఎలా అంటే కళ్ళు వచ్చేసి టైగర్ అన్నమాట, చెవులు ర్యాబిట్ వి, నోరు వచ్చేసి క్రొకడైల్ ది, అండ్ తొండమేమో ఎలిఫెంట్ ది, బాడీ మొత్తం హార్స్ ది, అలాగే లెగ్స్ వచ్చేసి లయన్ వి. ఇలా 6 జంతువులు కలిపి ఒక డిఫరెంట్ విగ్రహంలా అయితే ఇక్కడ ఈ మండపంలో మనం చూడొచ్చు. ప్రతి సంవత్సరం ఈ విజయ విఠల్ టెంపుల్ కి లక్షలాది మంది టూరిజం కి అయితే వస్తూ ఉంటారు. అండ్ వేరే దేశాల నుంచి కూడా వస్తూ ఉంటారు. మనం ఈ విజయ విఠల్ టెంపుల్ లో రాతి రథాన్ని ఇంకా మ్యూజికల్ పిల్లర్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తాము. చూడ్డానికి కూడా చాలా అంటే చాలా అందంగా ఉంటాయి. ఆ మ్యూజికల్ పిల్లర్స్ కి లోపలికి పంపించట్లేదు కానీ అంటే లోపల చాలా వర్క్ అయితే జరుగుతుంది. మేబీ ఇంకొన్ని దాన్ని మొత్తం బాగు చేశాక అయితే లోపలికి అలౌ చేస్తారేమో. మనకి ఇక్కడ అంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడ గైడ్స్ కూడా ఉంటారు. కాకపోతే ఇక్కడేమో ఎక్స్ప్లెయిన్ చేయించుకుంటాంలే అనుకుని మేము గైడ్ని తీసుకోలేదు. తర్వాత అనిపించింది తీసుకుంటే బాగుండేమో, మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉండేవాడని చెప్పి.